ఇప్పుడు మనము కిష్కింధాకాండలో ప్రవేశిస్తున్నాం. ఇక్కడి నుంచి మనందరికీ కూడా పరమానందమైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని మనందరమే ఇంతవరకు రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ వచ్చాం, సీతమ్మ అనుగ్రహాన్ని పొందుతూ వచ్చాం. ఇక మనము సాక్షాత్తు పరమేశ్వర అంశ అయినటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందబోతున్నాం. జయబులు పవనసుత హనుమానికి. రామచంద్రమూర్తి ఆ విధముగా శబరిని అనుగ్రహించిన తర్వాత ఆ పంపా సరోవర తీరము గుండా ప్రయాణమై ఆ యొక్క ఋష్యముఖ పర్వత ప్రాంతము దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. పైనుంచి చూశాడు. ఎవరు? సుగ్రీవుడు చూశాడు. తన మంత్రులు నలుగురు అక్కడ ఉన్నారు. నలుడు, నీలుడు, ఆంజనేయుడు, తారుడు, ఈ నలుగురు అక్కడ ఉన్నారు. చూడగానే వెంటనే భయాందోళనకు గురైపోయాడు సుగ్రీవుడు. ఖచ్చితంగా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే, నన్ను సంహరించడానికే వచ్చేస్తున్నారు, నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ కూడా నన్ను బ్రతకనివ్వడం లేదు, ఆ వాళ్ళతో నాకు ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు అని చెప్పి సుగ్రీవుడు చిందులు తొక్కుతూ పరిగెత్తుకుంటూ ఉన్నాడనమాట. వెంటనే అప్పుడు ప్రత్యక్షమయ్యారన్నమాట. ఆంజనేయ స్వామి మొట్టమొదటి మాట ఆడినటువంటిది ఏమిటంటే, ధైర్యముగా ఉండు, ఎందుకు భయపడతావు, ధైర్యముగా ఉండు అన్నటువంటి మాటతో ప్రవేశము చేశారనంటే, ఆంజనేయ స్వామిని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా రక్ష ఉంటుంది, ధైర్యం ఉంటుంది అన్నమాట. మొట్టమొదటి మనకి చూడండి, అతను మొట్టమొదటి మనకి అభయప్రదానము చేస్తాడు. సుగ్రీవుడికి అభయప్రదానము చేసుకుంటూ వచ్చాడు. రాజా, నువ్వు రాజువి, ఎందుకు భయపడతావు అని చెప్పంటే, చూడు ఆంజనేయ, ఆ కిందన చూడు, ఎవరో ఇద్దరు వీరులు వస్తున్నారు, ధనుర్ధారులై వస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళే పంపించుంటాడు. వాళ్ళు ఇక్కడికి రాడు కదా, ఇక్కడ శాపం ఉంది కదా, వాలి రాడు కదా, ఎందుకు భయపడుతున్నావంటే, వాలి రాకపోతే రాకపోవచ్చు, అతను ఆ ఇద్దరిని కూడా మహాబలవంతులు పంపిస్తున్నాడు అని భయాందోళనకి గురైపోయాడు సుగ్రీవుడు. వెంటనే ఏమి చేయాలో పాలుపోక ఆంజనేయుడికి చెప్పాడు, నాయనా ఆంజనేయ, నీవే వెళ్ళు, నీవే సమర్థుడివి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళెవరో తెలుసుకొని చెప్పు, వాళ్ళు గనుక వాలి తాలూకా దూతలైతే గనుక నువ్వు తల వంచుకుని అంటేనే నేను ఇక్కడి నుంచి పారిపోతాను అన్నాడు అన్నమాట సుగ్రీవుడు. వెంటనే ఆంజనేయ స్వామి ఆనందముగా గెంతులు వేసుకుంటూ జై శ్రీరామ్ అనుకుంటూ ఒక్కసారి కిందకు వచ్చారండి. మాయావేశాన్ని ధరించారు, కపివేషధారి అయి వచ్చారన్నమాట. వేషాన్ని, ఆ యొక్క కపివేషాన్ని విసర్జించి సన్యాసి వేషాన్ని ధరించి వచ్చారు ఆంజనేయ స్వామి. అక్కడికి వచ్చి ఆ ఎదురుగా వచ్చినటువంటి రామలక్ష్మణులు ఇద్దరికి ఎదురుగా వెళ్ళారు. ఈయన ఎందుకోసం వచ్చారండి, వారెవరో తెలుసుకోవడానికి వచ్చారు. కానీ ఆ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరిని చూడగానే వెంటనే రామచంద్రమూర్తిని చూడగానే ఆంజనేయ స్వామికి నమస్కారం చేయాలనిపించి నమస్కారం చేసేసాడన్నమాట. ఆంజనేయ స్వామి చూడండి, తను వెళ్ళింది పరీక్షించడానికి, కానీ ఇక్కడ ఏమైంది, ఇతను వాళ్ళకి నమస్కారం చేశాడు. ఎందుకు అలా నమస్కారం చేశాడంటే, సత్యసాయి పరమాత్ముడు చెబుతారు. వెంటనే ఆంజనేయ స్వామి రాగానే శ్రీరామచంద్రమూర్తి శ్రీమన్నారాయణుడిగా విష్ణుమూర్తిగా ఆంజనేయ స్వామికి దర్శనాన్ని అనుగ్రహించారు. అందుకు ఆయన నమస్కారం చేశాడు. మరలా యథావిధిగా మరలా మాయ ప్రకారముగా మరలా మాయ కమ్మించాలి కదా. వెంటనే మరలా ఆంజనేయ స్వామి, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే దేవతలలాగున్నారు, నరనారాయణులాగున్నారు, శ్రీమన్నారాయణుడి యొక్క అంశులలాగున్నారు, ఎందుకోసం ఈ విధముగా వచ్చారు, చూస్తే తాపస వేషధారులై ఉన్నారు, ముని వేషధారంలో ఉన్నారు, కానీ ధనుస్సు పట్టుకున్నారు, బాణాలు పట్టుకున్నారు, ఇవన్నీ కూడా అస్త్రాలు శస్త్రాలు పట్టుకుని ముని వేషధారులై ఉన్నారు, అసలు మీరు ఎవరు, ఏమిటి, ఎందుకోసం వచ్చారో చెప్పండి అని మాట్లాడారండి. మాట్లాడగానే వెంటనే స్వామివారు, నాయన హనుమ, అంత కూడా క్షమమే కదా అన్నారండి. అంతే అనేసరికి ఆయనకి అర్థమవ్వాల్సింది అర్థమయ్యింది. ఆ తర్వాత మరలా మాయా ప్రకారముగా మరలా మాట్లాడాలి కదా. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి చెప్పాడు. వెంటనే, చూడు లక్ష్మణ, ఇతని మాట తీరు చూస్తూ ఉంటే సకల వేదములు కూడా తెలుసుకున్న సకల వేద పారాంగితుడి వలె మాట్లాడుతున్నాడు. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడు. ఎక్కడ కూడా ఏ మాటను ఏ విధముగా పెట్టాలి, ఏ మాట ముందు పెట్టాలి, ఏ మాట వెనక పెట్టాలి, ఎంత స్వరముతో ఉచ్చరించాలి, ఏ విధముగా మాట్లాడాలని చెప్పి అడుగుతూ ఉన్నాడంటే, ఇతను నవ వ్యాకరణ పండితుడు, ఇతనికి సకల వేదాలు కూడా తెలుసు, సకల ధర్మాలు కూడా తెలుసు అని రాముడు ఆంజనేయ స్వామి గురించి చెప్పడం మొదలుపెట్టారండి. చూడండి,
అలా చెబుతూ ఉంటే ఆంజనేయ స్వామి ఇంకెందుకని చెప్పి తన రూపాన్ని మార్చేసుకొని ఆంజనేయుడిగా మారిపోయి, నేను నిజముగానే మీరు అనుకున్నట్టుగా నేను వానరుణ్ణి, సుగ్రీవుడి యొక్క దూతని, నా పేరు ఆంజనేయుడు అని చెప్పి అతని గురించి మొత్తం కూడా చెప్పడం మొదలుపెట్టారు. సుగ్రీవుడు ఈ విధముగా ఇక్కడ పైన ఋష్యముఖ పర్వతంపై ఉన్నారు. వాలి సుగ్రీవుడిని రాజ్యము నుంచి పంపించేశాడు. తన భార్యని కూడా అపహరించుకొని తీసుకుని వెళ్ళి రాజ్య భ్రష్టుని చేశారు. ఇక్కడ శాపం ఉంది కాబట్టి వాలికి ఈ ఋష్యముఖ పర్వతంపైకి రాడు కాబట్టి ఇక్కడ తలదాచుకుంటూ ఈ విధముగా జీవిస్తూ ఉన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు చాలా ధర్మాత్ముడు అని చెప్పాల్సిన విషయాలని కూడా చెప్పారు. లక్ష్మణుడు కూడా అనేక విషయాలు చెప్పాడు. మేమిద్దరం కూడా దశరథ మహారాజు కుమారులమి, ఇతని పేరు నా అన్న రాముడు, ఇతని పేరు లక్ష్మణుడు. జరిగిన విషయం ఇది. కైకమ్మ వరాలు కోరింది, అందుకోసం వనవాసంకి వచ్చాము. ఈ విధముగా జరుగుతూ ఉంటే మధ్యలో ఎవరో రాక్షసుడు సీతమ్మను అపహరించుకుంటూ వెళ్ళాడు. ఆ సీతమ్మ కోసం మేము నిరీక్షిస్తూ నెతుకుతూ ఉంటే కబంధుడు చెప్పాడు ఇక్కడికి వెళ్ళమని చెప్పి, అందుకోసమని చెప్పి ఈ విధముగా వచ్చామని చెప్పి లక్ష్మణ స్వామి మొత్తం కూడా చెప్పాడు. వెంటనే మరొక కవులు అనేక విధాలుగా చెప్పారు. అక్కడ పైన ఏమి చెప్పాడంటే సుగ్రీవుడు, నువ్వు తల వంచుకుంటే ఆ వచ్చిన వారు వాలి దూతలే, చెప్పు నేను వెంటనే వెళ్ళిపోతానని చెప్పాడు కదా. ఇప్పుడు చూసేసరికి ఆంజనేయుడు అనేక సార్లు తల వంచి నమస్కరిస్తూ ఉన్నాడు. అక్కడేమో ఆయనకి భయము, ఇప్పుడు నేను వెళ్ళిపోవాలా ఉండాలా నాకేం అర్థం కావడం లేదు అనుకుంటూ ఆయన భయాందోళనకు గురైపోతున్నాడు అక్కడ సుగ్రీవుడు. ఇక్కడేమో ఆంజనేయ స్వామి భక్తి పారవశ్యంతో నమస్కారము చేస్తూ ఉన్నాడు. ఇతర గ్రంథాల్లో భక్తులు చెప్పేమో కదండి, రామాయణాన్ని అనేక వేల మంది రచించారు. ఆ భక్తులందరూ కూడా వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలు మాత్రమే రచించారు. 1,000,000 శ్లోకాలతో వచ్చిందని చెప్పారు కదా. మరి మిగతా మిగిలిపోయినటువంటి 76,000 శ్లోకాలు ఇటువంటి తులసీదాసు లాంటి మహాత్ములు ఎంతోమంది రాయాలని కాబోలు ఆనాడు వదిలిపెట్టేసి 24,000 శ్లోకాలు మాత్రమే రచించాడు మహర్షి. ఆ విధముగా వీళ్ళు కూడా తరించాలని అనుకున్నారేమో. అందుకే భక్తులు అనేక నిగూఢమైనటువంటి విషయాలను కూడా అనేక విధాలుగా రాసి వాళ్ళందరూ తరించారు. ఇక్కడికి వచ్చేసరికి ఆ విషయాలను కూడా వాళ్ళు చెప్పిన తర్వాత రండి మిమ్మల్ని తీసుకుని వెళతానని రాముణ్ణి కుడి భుజం పైన, లక్ష్మణుని ఎడం భుజం పైన కూర్చోబెట్టుకుని జై శ్రీరామ్ అనుకుంటూ ఆంజనేయ స్వామి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడండి సుగ్రీవుడి దగ్గరికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.